నమస్కారం అండి. నమస్తే. నమస్కారం అండి. కూర్చోండి. చెప్పండి, ఎవరు మీరు? ఏ పని మీద వచ్చారు? మహిళా మండలి ప్రెసిడెంట్ ఎవరండి? ఆవిడ ప్రెసిడెంట్, నేను సెక్రటరీ. మీరు? భార్యల్ని ఏడిపించే భర్తలకు, కోడలను వేధించే అత్తలకు, ప్రేమించి మోసం చేసిన అబ్బాయిలకు మీరు బుద్ధి చెప్తారంట కదా? ఆడపిల్లలకు అన్యాయం చేస్తే మేము సహించాం. ఇంతకీ మీకేం కావాలి? ఎవరికి ఎవరు అన్యాయం చేశారు? తను మా అక్కండి, పరిటాల మంజులాదేవి. ప్రముఖ పారిశ్రామవేత్త పరిటాల ఆదిత్యవర్మ గారి భార్య. ఆదిత్యవర్మ గారి భార్య? వారు చేసిన తప్పేంటి? The sample test belongs to Manjula Devi, wife of Aditya Vaima. పద బావ వెళ్దాం. నువ్వు నా భార్యవి కాదు, నేను నీ బావనే కాదు. మర్యాదగా వెళ్ళు. అక్క, అది కాదండి, యాక్చువల్గా అదండి జరిగింది. ఇదిగో, కావాలంటే ఈ వీడియో చూడండి. కట్టుకున్నోడు కన్న కూతురు దాని ఇంటి దగ్గర చేరారు. ఏం చేయాలో తోచక మీ గురించి తెలిసి నాలాంటి అభాగ్యులని ఆదుకుంటారనే నమ్మకంతో మీ సహాయం కోరొచ్చాం. మీరెలాగైనా మా అక్కకి న్యాయం చేయాలి. తప్పకుండా చేస్తాం. దయచేసి మా బావనే వనకండి. నా కాపురం నిలబెట్టండి చాలు. అసలు రెండో పెళ్లి చేసుకోవడమే తప్పు. అక్కడ పెద్ద గొడవేం చేయకండి. బావ ఫీల్ అవుతాడు. కాస్త స్మూత్గా డీల్ చేయండి. ఇలాంటి సమయాల్లో సందర్భాన్ని బట్టి, అవతలి వ్యక్తి ప్రవర్తనని బట్టి మనము ప్రవర్తించాలి. ఏదో ఒక భయం కలిగిస్తేనే గాని దారికి రారు. ఇలా బావ, పరువు, ప్రేమ అనే ఇక్కడ దాకా తెచ్చుకుంది. దీనికేమో బావంటే ప్రేమ, బావకేమో అదంటే పిచ్చి. ఎలా అయినా బావని మా అక్క చేతిలో పెట్టాలి. మీ అక్క చేతిలో పెట్టడమే కాదు, మళ్ళీ ఆ ఇంటి వంక ఈయన వెళ్లకుండా, ఈయన వంక ఆవిడ చూడకుండా చేస్తాం. చాలా థ్యాంక్స్ అండి. ఇది మా బాధ్యత. సాటి స్త్రీకి అన్యాయం జరగకుండా చూడడమే మా ధర్మం. పదండి. ఏంటి మళ్ళీ వచ్చారు? రాకపోతే నిన్ను దీనికి వదిలేసి ఊరుకుంటామా? అది ఇది అని మర్యాద లేకుండా మాట్లాడుకో. వింటున్నారుగా, వాళ్ళని అది ఇది అనకూడదట. ఎంత ప్రేమ, ఎంత గౌరవం చూస్తున్నారుగా. ఏంటి ఆదిత్య గారు, ప్రముఖ పారిశ్రామికవేత్తగా, మంచి వ్యక్తిగా సొసైటీలో మీకు మంచి పేరుంది. మీరు ఇలా ప్రవర్తించడమేంటి? మీరెవరు? మేం ప్రగతి మహిళా సంఘం అధ్యక్ష కార్యదర్శులం. మీకున్న పేరుకు తగ్గట్టు హుందాగా ప్రవర్తించడం మంచిది. ఇది నా పర్సనల్ విషయం, మీకే సంబంధం లేదు, వెళ్ళండి. ఉందో లేదో చెప్పాల్సింది మీరు కాదు. ఇది ఒక మహిళకు సంబంధించిన విషయం. వీళ్ళు మాకు జరిగిందంతా వివరంగా చెప్పారు, వీడియో కూడా చూపించారు. కట్టుకున్న భార్యని కాదని ఇలా మరో ఇంటి ముందు నిలబడ్డం పద్ధతి కాదు. నాకేం మీరు పద్ధతులు చెప్పాల్సిన అవసరం లేదు. పద్ధతి ప్రకారం చెప్తున్నాం. వినకపోతే వినిపించే పద్ధతి మాకు తెలుసు. ధరణి, ధరణి. ఏంటి ధరణి ఇది? ఈయన నీకు విషయం చెప్పకుండా పెళ్లి చేసుకోవచ్చు. మీ వివాహం చట్ట ప్రకారం చెల్లదు. పైగా పబ్లిక్లో ఈవిడ ఆయన భార్య అని నిరూపణ అయ్యాక ఇలా నీ చుట్టూ తిప్పుకునేటట్టు చేయడం మంచి పద్ధతి కాదు.
ఇంతకీ తమరెవరు? మహిళా సంఘం వాళ్ళం. వారు వచ్చి నిలబడితే నన్నేం చేయమంటారు? నేను రమ్మలేదు. నా ఇంటి చుట్టూ తిరగమలేదు. వెళ్ళమని ఎంత చెప్పినా వెళ్ళడం లేదు. మొండికేసిన మనిషిని మేము ఆడవాళ్ళమేగా, ఏం చేయగలం? ఏం చేయగలమంటారేంటండి? చెప్తే వినకపోతే వెళ్ళకపోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. పోలీస్ కంప్లైంటా? అవును, ఎవరో పరాయి మగవాడు మా ఇంటి ముందు నిల్చొని న్యూసెన్స్ చేస్తున్నాడని ఇవ్వాలి.